హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. యేసువార్త ధ్యానిస్తున్నాం. యేసువార్త మత్తయి సువార్తను ధ్యానిస్తున్నాం. ఇప్పుడు మత్తయి సువార్తను ధ్యానిస్తున్నావా? ఇప్పుడు వేటిని ధ్యానిస్తున్నాం? క్రిస్మస్ సందేశాలని ధ్యానిస్తున్నాం. సరే, చివరిసారిగా మీరు విన్న క్రిస్మస్ సందేశం ఏది? చివరిసారి మీరు ఏ క్రిస్మస్ సందేశాన్ని గురించి విన్నారు? ఆ బైబిల్ చూడండి. ఏమన్నారు? చివరిసారిగా మీరు ఏ క్రిస్మస్ సందేశాన్ని విన్నారు? దేవుడైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడానికి గల కారణాలు ఏంటి అనే అంశాల గురించి విన్నారు. ఏంటి? యేసు ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు, రావాల్సిన అవసరం ఏంటి, కారణాలు ఏంటి అనే అంశం గురించి విన్నాడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కాబట్టి చూడండి, వినండి, మళ్ళీ ఆశీర్వదించండి. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏమంటారో చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఏం రాయబడింది? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. వంశావళి అంటే మన వంశావళి అంటే ఏంటి? మన తండ్రి ఎవరు, మన అమ్మ నాన్న ఎవరు, వాళ్ళమ్మ నాన్న ఎవరు, వాళ్ళమ్మ నాన్న ఎవరు, వాళ్ళమ్మ నాన్న ఎవరు అని చెప్పేదే వంశావళి అంటారు. మన అమ్మ నాన్న ఎవరు, మన అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, మన వాళ్ళంటే మా నాన్న ఎవరు, మా తాత ఎవరు, మా ముత్తాత ఎవరు, అట్లా తాతల పూర్వం ఎవరు అనేది చెప్పేది వంశావళి అంటారు. అలాగా ఇక్కడ రాయబడిన మాట అంటే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి గురించి రాయబడింది. అంటే యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినారు కదా. చివరిసారి కుటుంబ ప్రార్థనలో మీరు నేర్చుకున్నారు ఎందుకు యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారు, ఎందుకు పుట్టాల్సిన అవసరం వచ్చిందని నేర్చుకున్నారు. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చారంటే ఎవరో ఒకరు గర్భంలో నుంచి వచ్చింటారు కదా, ఎవరో ఒకరి జనరేషన్లో నుంచి, ఎవరో ఒకరి తరంలో నుంచి వచ్చింటాడు. అలాగా యేసుక్రీస్తు వారు ఎవరి నుంచి పుట్టాడు, వాళ్ళ తండ్రులు ఎవరు అనేది ఇక్కడ రాయబడింది. ఆయన వంశావళి గురించి రాయబడింది. మొట్టమొదటి ఉన్నది ఎవరు? భూమి ఫస్ట్ సృష్టించినప్పుడు ఎవరిని చేసినారు? మొట్టమొదటి ఎవరిని అంటే ఆదాము నుంచి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వరకే మనుషులందరూ ఉంటారు కదా, మనుషులందరూ పుట్టింటారు కదా. ఆ పుట్టిన వారిలో ఎవరి నుంచి యేసు ప్రభు చిట్టచివరిగా ఈ భూమి మీదకి వచ్చాడని చెప్పేదే వంశావళి. సో ఇక్కడ వంశావళిలో ఇద్దరు ఉంటారు. ఏ బిడ్డకైనా ఎవరెవరు ఉంటారు? తల్లి తండ్రి అంటారు. అంటే ఈ వంశావళిలో తల్లిలు ఉంటారు, తండ్రిలు ఉంటారు కదా. సో ఈ కుటుంబ ప్రార్థనలో మనం దేని గురించి మాట్లాడుకుంటామంటే యేసుక్రీస్తు వారి తండ్రుల గురించి మాట్లాడుకుంటాం. ఎవరి గురించి? తండ్రుల గురించి మాట్లాడుకుంటాం. అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తండ్రుల యొక్క ప్రత్యేకతలు. ఎంతోమంది యేసుప్రభు ఆదాము నుంచి యేసుప్రభు వారికి 14 తరాలు. ఎన్ని తరాలు? 14 తరాలు ఉన్నాయి. ఆ 14 తరాలు ఎంతోమంది, కొన్ని లక్షల మంది పుట్టి చచ్చిపోయి ఉంటారు, కొన్ని కోట్ల మంది పుట్టి చచ్చిపోయి ఉంటారు. కానీ యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడానికి ఆ 14 తరాల్లో కొంతమందినే దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కొంతమందిని ప్రత్యేకంగా రాయించాడు బైబిల్లో. ఆ కొంతమంది గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. వాళ్ళలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, యేసు ప్రభు ఎందుకు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు జరుగుతాయి. ఏం ఎలక్షన్లు? సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉంటారు. ఎమ్మెల్యే గారు ఈ మండలంలో కొంతమంది సర్పంచ్ను ఒక పంచాయతీకి నియమించాలనుకుంటారు. అందరినీ ఊర్లో ఉండే వాళ్ళందరినీ సర్పంచ్గా నియమిస్తాడా? కొంతమందిని ఎంపిక చేస్తాడు. కొంతమందిని ఎంపిక చేసి వీళ్ళని సర్పంచ్ పెట్టాలి అంటాడు. అంటే ఆ పెట్టే వ్యక్తుల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ప్రత్యేకమైన లక్షణాలు ఉంటేనే వారిని మాత్రమే సర్పంచ్గా నిలబెడతారు. అంతేగాని అందరు నిలబెట్టేస్తారా? అలాగే యేసు ప్రభు వారి భూమి మీదకి రావాలంటే కొంతమందిని ఎన్నుకున్నాడు. కొంతమందిని పురుషులను, కొంతమంది స్త్రీలను ఎన్నుకున్నాడు. వాళ్ళు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి ఎన్నుకున్నాడు. అందరిలాగా వాళ్ళు ఉంటే ఎన్నుకున్నాడు యేసు ప్రభు కూడా. వీళ్ళలో నుంచి నేను రావాలని ఎన్నుకున్నాడు. వాళ్ళలో అందరితో పోలిస్తే కొన్ని ప్రత్యేకమైన క్వాలిటీస్, ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టే దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు.
ఇప్పుడు ఈ వంశావళి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే, వీళ్ళందరూ ఎవరు? యేసు ప్రభు ఆయన ఈ భూమి మీదకి రావడానికి, ఈ భూమికి రక్షణ ఇవ్వడానికి, ఈ భూమిలో ఉన్న ప్రజలందరికీ రక్షణ ఇవ్వడానికి ఎన్నుకోబడిన వ్యక్తులు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా ఈ అంశాన్ని ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఎలాగైతే యేసు ప్రభు వారు తన కార్యం కోసము, ఆ గొప్ప మహిమ గల ఆ కార్యం కోసం, రక్షణ కార్యం కోసము ఎలాగైతే వాళ్ళని ఎన్నుకున్నాడో, అలాగే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఇప్పుడు ఆయన కార్యాలు జరిగించడానికి, ఆయన మహిమ గల కార్యాలు జరిగించడానికి, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి కొందరిని ఎన్నుకుంటాడు. అందరిని ఎన్నుకోడు కదా. ఇప్పుడు పాస్టర్లు ఉంటారు, చర్చిలో ఉన్న అందరినీ పాస్టర్లుగా ఎన్నుకుంటాడు దేవుడు. అందరిలో కొందరు మాత్రమే పాస్టర్గా, ఒక 100 మంది ఉంటే అందులో ఇద్దరు వాళ్ళంటే ఒకరిని ఎన్నుకుంటాడు యేసుప్రభు పాస్టర్గా. పరిచయం చేసే వాళ్ళగా 3-4 ఎన్నుకుంటాడు తప్ప అందరినీ ఎన్నుకోరు. సంఘ పెద్దను ఎవరు ఒకరిని ఎన్నుకుంటారు. వీటి మీద లీడర్గా పెట్టారు, నాయకులుగా పెట్టారు, ఒక 2-3 ఎన్నుకుంటారు తప్ప అందరిని ఎన్నుకోరు. ఎన్నుకోవాలంటే ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి వాళ్ళలో. అంటే వీళ్ళు ఏం లక్షణాలు ఉన్నాయి యేసు ప్రభు కార్యం కోసము వాళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణాలను బట్టి దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. మనల్ని కూడా యేసు ప్రభు ఆయన కార్యం కోసం ఎన్నుకోవాలంటే మనకు కూడా ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. అందరిలాగా మనం ఉంటే యేసు ప్రభు మనల్ని ఎన్నుకోడు. ఇప్పుడు ఇజ్రాయెల్ నడిపించడానికి, ఐగుప్తు దేశం నుంచి నడిపించడానికి 30 లక్షల మందిని నడిపించినాడు కదా యేసు ప్రభు, నడిపించినాడు కదా. అందరూ ఎంతమందిని ఎన్నుకున్నాడు నాయకుడిగా? ఒక్కరినే, మోషేని మాత్రమే ఎన్నుకున్నాడు. 30 లక్షల మందిని ఎన్నుకోవచ్చు కదా. మోషేలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి కాబట్టి మోషేని మాత్రమే ఎన్నుకున్నాడు ఆ కార్యం కోసము. అంటే దేవుడు తన కార్యం కోసం, తన మహిమ గల కార్యం కోసం నిన్ను కానీ నన్ను కానీ ఎన్నుకోవాలంటే మనలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటేనే మనం కూడా ఆయన కార్యక్రమం కోసం ఎన్నుకుంటాడు. అలా కాకుండా అందరిలాగా మనము ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకోడు, అందరిలో వదిలేస్తాడు అంతే. ఇప్పుడు ఈ యేసుక్రీస్తు యొక్క వంశావళిలో మనం ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే, యేసు ప్రభువు ఆ కాలంలో ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఎలాగైతే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగిన వ్యక్తులను తన తండ్రుల జాబితాలో చేర్చినాడో, వంశావళి జాబితాలో చేర్చినాడో, అలాగే ఇప్పుడు ఈ భూమి మీద ఆయన బలమైన కార్యాలు చేయాలంటే, ఆయన మహత్కరమైన కార్యాలు చేయాలంటే, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే కొంతమందిని ఎన్నుకుంటాడు. ఆయన ఎన్నుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు వాళ్ళు కలిగి ఉండాలి. మనల్ని కూడా యేసు ప్రభు తన కార్యం కోసం ఎన్నుకోవాలంటే మనలో కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటేనే, చూసినప్పుడే యేసు ప్రభు తన కార్యం కోసం ఎన్నుకుంటాడు. అది ఎక్కడైనా కావచ్చు, చర్చిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. చర్చిలో అయితే యూత్ లీడర్లు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు, పరిచయం చేసే వాళ్ళు ఉంటారు, రకరకాల మీద లీడర్స్గా నిలిపిస్తారు. కొందరు పాస్టర్లు, సేవకులుగా మార్చబడతారు, బిషప్పులు అవుతారు, పోపులు అవుతారు. వీళ్ళందరూ ఉంటారు కదా. వీళ్ళు ఎన్నుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. సో ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఇద్దరు ఉంటారు, తండ్రులు ఉంటారు, తల్లులు ఉంటారు. ఈరోజు మనం ఏం చెప్పాలంటే తండ్రుల గురించి మాట్లాడబోతున్నాం. యేసుక్రీస్తు యొక్క వంశావళిలో తండ్రులకున్న ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళు ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటో దాన్ని బట్టి యేసు ప్రభు వారు ఎన్నుకున్నారు వాళ్ళని. ఎంతోమంది పుట్టినారు కానీ అందరినీ ఎన్నుకోవాలి యేసు ప్రభు. ఇప్పుడు అబ్రహాముకే దాదాపు 1000 మంది, దాదాపు 800-900 పిల్లలు పుట్టినారు. ఎవరికి? ఆదాముకే 900 మంది, 800 పుడితే అందులో అందరినీ ఎన్నుకోవాలి, ఒక్కరు మాత్రమే ఎన్నుకున్నాడు యేసు ప్రభు. అలాగా యేసు ప్రభు వాళ్ళని ఎన్నుకోవడానికి వాళ్ళకు చూసిన ప్రత్యేకమైన లక్షణాలు ఏంటో మనం తెలుసుకుంటే, ఆ లక్షణాలు కానీ మనలో ఉంటే దేవుడు తన కార్యం కోసం ఈ కాలంలో కూడా మనల్ని ఎన్నుకుంటాడు. ఈ కాలంలో కూడా ఆయన కార్యం కోసం మనం ఎన్నుకుంటాడు. మరి అలాంటి లక్షణాలు, వాళ్ళకున్న లక్షణాలు మనకున్నాయా లేదా అనేది పరీక్షించుకోవాలి మనం. అందుకోసమే యేసుక్రీస్తు యొక్క వంశావళిని ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలని అనుకుంటున్నాడు. సో బైబిల్లో చెప్పే కదా, మొట్టమొదటి వ్యక్తి ఎవరు? ఆదాము. యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చిట్టచివరి వ్యక్తి ఎవరు? యేసుప్రభు తండ్రి ఎవరు? యోసేపు. మరియా యోసేపు కాదు పుట్టింది. అంటే ఆదాము నుంచి
ఈ మరియా యోసేపు వరకు దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు కదా. ఆ కొంతమందిలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి, ఆ ప్రత్యేకమైన లక్షణాలు మనలో ఉన్నాయా లేదో తెలుసుకుంటేనే అప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వారి కార్యం కోసము మహిమగల కార్యాల కోసం ఈ కాలంలో మనం ఎన్నుకోబడతాం. సో యేసుక్రీస్తు తండ్రుల యొక్క ప్రత్యేకతలు ఏంటి, వాళ్ళకున్న ప్రత్యేకమైన లక్షణాలు ఏంటో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతాడు. తండ్రులు చాలామంది ఉన్నారు ఇక్కడ, దాదాపు 14 తరాలు కాబట్టి దాదాపు 40-50 మంది ఉన్నారు లిస్టు లూకాసు వార్తలో. యోసేపు నుంచి ఆదాము వరకు, లేదా ఆదాము నుంచి యోసేపు వరకు చాలామంది ఉన్నారు లిస్టులో. కానీ వీళ్ళందరూ అందరి గురించి చెప్పారంటే చాలా టైం పడుతుంది కాబట్టి కొంతమంది గురించే నేను చదివి వాళ్ళ లక్షణాలు మీకు వినిపించి, అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేదా పరీక్షించుకొని మనం ముందుకెళ్దాం. సరేనా? సరే, ఈ లక్షణాలు ఎవరెవరు ఉన్నారో చూసుకుంటూ ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఆ తండ్రులు ఎవరెవరు, ఆదాము నుంచి యోసేపు వరకు యేసుక్రీస్తు వారు ఎన్నుకున్న ఆ తండ్రుల జాబితా ఎవరు, వాళ్ళ యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేది లూకాసు వార్తలో ఉంటుంది, తండ్రులు ఎవరెవరు ఉన్నది. సో లూకాసు వార్త 3వ అధ్యాయం 23 నుంచి ఉన్నారు. వాళ్ళలో 23 నుంచి 38 వరకు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది గురించి మాత్రమే నేను ఈరోజు మాట్లాడాలని ఆశపడుతున్నాను. సో 38లో ఎవరు ఉంటారంటే ఆదాము. ఎవరు? ఫస్ట్ పురుషుడు ఎవరు? ఆదాము. యేసు ప్రభువు వారు ఆదామును ఎందుకు ఎన్నుకున్నాడంటే చూడండి, యేసు ప్రభువు వారు ఆదామును తన తండ్రుల వంశావళిలో, తన తండ్రుల జాబితాలో ఎందుకు చేర్చాడంటే 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతనిని చేసెను. హల్లెలూయా. ఆదామును దేవుడు తన తండ్రుల జాబితాలో ఎందుకు చేర్చాడంటే, ఆదాము ఎవరి పోలికలో ఉన్నాడంట? దేవుని పోలికలో ఉన్నాడంట. ఎవరి పోలికలో? దేవుని పోలికలో ఉన్నాడు కాబట్టే ఆదాముని దేవుడు ఎన్నుకున్నాడు. సరే, ఆదాము కంటే ముందు మనం సరేలే ఉండేలే, ఎట్లా వచ్చినా ఒకటిలే. ఎవరి పోలికలో ఉన్నాడు? దేవుని పోలికలో ఉన్నాడు. అంటే దేవుడు ఎవరినైనా తన కార్యం కోసము ఎన్నుకోవాలంటే వాళ్ళు ఎవరి పోలికలకు రావాలా? దేవుని పోలికలో ఉంటేనే దేవుడు ఎన్నుకుంటాడు. దేవుని పోలిక అంటే ఎట్లా? యేసుప్రభు ఎట్లా నడుపుతున్నప్పుడు, పెద్దోడైనప్పుడు పెద్ద గడ్డ, ఎంటుకలు బాగా పొడవుగా పెంచుకొని గడ్డం ఎక్కువ ఉండి, ఇలాగా నాలాగనే ఎంటుకలు ఎక్కువ ఉండి గడ్డం ఎట్లుండి మీసాలు ఎట్లుండి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు. ఆ పోలికలో ఉన్నాడు. దేవుని పోలిక అంటే అదే, జుట్టు ఎక్కువ పెంచుకొని గడ్డం ఎక్కువ పెంచుకొని మీసాలు ఎక్కువ పెంచుకొని వైట్ అండ్ వైట్ వేసుకుంటే దేవుని పోలిక. దేవుని పోలిక అని ఎప్పుడు అంటారు? వీడికి దేవుడు వాళ్ళ నాయన పోలికే ఉంది వీడికే అని ఎప్పుడు అంటారు? వీడికి అన్ని వాళ్ళ నాన్న బుద్ధిలో వచ్చినాయని ఎప్పుడు అంటారు? ఎప్పుడు అంటారంటే వాళ్ళ నాన్న చేసే పనులే వీడు చేసినాడు అనుకో, అప్పుడేమంటారు? వీళ్ళకి వాళ్ళ నాన్న బుద్ధిలో వచ్చినాయరా అంటారు. వీళ్ళ నాన్న గురించి చెప్పట్లే, జనరల్గా చెప్తా అంట. ఒక బిడ్డని వాళ్ళ బిడ్డను చూసి వీడికి వీళ్ళ నాన్న పోలికలో వచ్చినారా అని ఎప్పుడు అంటారో, వాళ్ళ నాన్న ఎలాగైతే చేస్తాడో అలాగే ఇతను చేస్తే వాళ్ళ నాన్న పోలికలో వచ్చినాయి అంటాడు. సపోజ్ వాళ్ళ నాన్న మాట్లాడే మాట తీరు, ఈ పిల్లోడు మాట్లాడే మాట తీరు ఒకేలాగుంటే వాళ్ళ నాన్న పోలిక వచ్చింది వీడికి అంటారు. వాళ్ళ నాన్న చేసే పనులు ఈ పిల్లోడు చేసే పనులు ఒకేలాగుంటే వాళ్ళ నాన్న పోలికలు వచ్చినారా, వాళ్ళ నాన్నలాగా ఉండారు వీడు అని అంటారు కదా. అంతే కదా. అంటే దేవుని పోలికగా ఉండడం అంటే ఏంటంటే, దేవుని పోలికలో రావడం అంటే దేవుడు ఎలాగైతే ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళని దేవుని పోలిక అంటారు. ఇవాయ్ నేను మొయ్ చెప్పేటప్పుడు ఏం చెప్పిన, నన్ను చూస్తా అయినా చెప్పిన పెట్టాడు పక్కన. ఎప్పుడంటారు దేవునికి ఏమైతే లక్షణాలు ఉన్నాయో
ఆ లక్షణాలని మనలో చూస్తే అబ్బా యేసు ప్రభులాగా ఉన్నారు అనాలా మనల్ని చూసి. వాళ్ళ మాట తీరులో కానీ, వాళ్ళు ప్రవర్తించే ప్రవర్తన తీరులో కానీ, వాళ్ళ చూపులో కానీ, మాటల్లో కానీ, తలంపులో కానీ, ఆలోచన చేసే పనిలో కానీ యేసు ప్రభు చేసినట్టే చేస్తాంటారా అని నిన్ను చూసి అంటే అప్పుడు నువ్వు దేవుని పోలికలో ఉన్నట్లు. అర్థమైందా? అంటే నీ మాట తీరు కానీ, నీ ఆలోచన విధానం కానీ, నీ చూపులు కానీ, నీ తలంపులు కానీ, చేసే పనులు కానీ ప్రతి ఒక్కటి ఎలా ఉండాలా? యేసు ప్రభు వారు ఎలాగైతే ప్రవర్తించినారు ఈ భూమి మీద అలాంటి ప్రవర్తనే ఆ ప్రవర్తన నీకుంటే, ఆ లక్షణాల్లో నీకుంటే అప్పుడు నువ్వు దేవుని పోలిక అని చెప్తారు. అంతేగాని నువ్వు క్రిస్టియన్ పేరు పెట్టుకుని మాత్రం నీ మాట తీరు సరిగ్గా లేకుండా ఆలోచన విధానాలు చూపులు చేసే పనులు నీచంగా ఉండేసి నేను ఆ క్రిస్టియన్ అని ఎంత చెప్పుకున్నా కూడా నువ్వు దేవుని పోలిక కాదు. నువ్వు దేవుని పోలికలో లేనట్లే. దేవుని పోలికలో ఉండడం అంటే ఏంటంటే దేవుడు యేసు ప్రభువారు ఎలా ఉన్నారో, ఎలా ప్రవర్తించారో, ఎలా నడుచుకున్నారో, ఎలా మాట్లాడినారో అలాగనే నువ్వు ఉండాలి. అలాగే నువ్వు ఉంటేనే నువ్వు దేవుని పోలికలో ఉన్నట్లు. ఆదాముని ఎందుకు అనుకున్నాడంటే అక్కడ రాయబడమాట దేవుని పోలికగా ఉన్నాడు. ఒకటి. రెండో వ్యక్తి చూద్దాం. ఆదాముకు సేతు. ఆదాము తర్వాత ఆదాముకు ఎవరు పుట్టినారంట? ఆదాముకి దాదాపు ఎంతమంది పుడతారంటే చూడండి, ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా సేతును కన్నాడు. సేతును కన్నిన తర్వాత ఆదాము బ్రతికి దినములు 800 ఏళ్ళు. అతడు కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు. అంటే ఆదాము 930 సంవత్సరాలు బతికాడంట. ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు బతికితే 930 సంవత్సరాలు కుమార్తెలను కన్నాడు. సంవత్సరానికి ఒకరిని వేసుకోండి. ఒకవేళ 30 సంవత్సరాలు తీసేయండి, ఎందుకంటే పెళ్లి వయసు 30 సంవత్సరాలు కూడా తీసేయండి. 900 సంవత్సరాలు అనుకో, అంటే ఎంతమంది పిల్లలు కన్నాడు అప్పటికి? 900 పిల్లలే. సంవత్సరానికి ఒకరు వేసుకున్నాం. అంటే 2 సంవత్సరాలకు ఒకరిని వేసుకోండి. 2 సంవత్సరాలు కూడా వేసుకున్నాం. 450 మంది కుమార్తెలు మొత్తం కలిపి ఎంతమంది? 450 మంది ఉన్నారు కదా. ఈ 450 మందిలో యేసు ప్రభు ఆదాము తర్వాత ఎన్నుకునేది ఎవరినంటే షేతును. ఎవరిని? 450 మంది పిల్లలు ఉన్నారు అంచనా అనుకుంటే. ఆ 450 మంది పిల్లల్లో ఆదాము తర్వాత తన తండ్రి స్థానాన్ని యేసు ప్రభు వంశావళిలో ఎవరికి ఇచ్చినాడంటే దేవుడు షేతుకి ఇచ్చాడు. ఎవరికి? షేతుకు. షేతుకి ఎందుకు ఇచ్చాడంటే అక్కడ రాయబడి మాట 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆదాము 130 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. హల్లెలూయా. ఆదాము కుమారుని కన్నాడంట. ఆ కుమారుడు ఎలా ఉన్నాడంట? సేమ్ టు సేమ్ తన పోలికలో ఉన్నాడంట. ఆదాము పోలికలో ఉన్నాడంట. అట్లాగా తన పోలికగా తన స్వరూపములో. పోలిక చూసినా అతనిలాగే ఉన్నాడంట. స్వరూపం చూసినా అంటే ఆ బాడీ చూసినా అతనిలాగా ఉన్నాడంట. అంటే ముఖం చూసినా అంటే లక్షణాలు చూసిన పోలిక అంటే ఆ లక్షణాలు చూసినా ఆదాములాగే ఉన్నాడంట. స్వరూపం అంటే ఆ శరీరం చూసినా ఆదాములాగానే ఉన్నాడంట. ఎందుకు షేతును యేసు ప్రభు తన తండ్రుల వంశావళిలో చేర్చినాడంటే ఆదాము ఎవరి పోలికలో ఉన్నాడు? ఎవరి పోలికలో? దేవుని పోలికలో ఉంటే ఈ షేతు కూడా ఎవరి పోలికలోకి వచ్చినాడు? ఆదాము పోలికలోకి వచ్చినాడు. అంటే ఆదాము ఎవరి పోలికలు ఉన్నాడు? దేవుని పోలికలోకి వచ్చినాడు. అంటే ఈ షేతు ఎలా పెరిగాడంటే ఆదాము దేవుల్లో ఎలాగైతే పెరిగాడో ఈ షేతు కూడా అలాగే పెరిగాడంట. వాళ్ళ నాన్న ఎలాగైతే దేవుని పోలికలో పెరిగినాడో ఇతను కూడా సేమ్ టు సేమ్ వాళ్ళ నాన్న ఎలాగైతే దేవుని లక్షణాలు పొందుకున్నాడో అలాంటి లక్షణాలనే, దేవునికున్న లక్షణాలనే, అలాంటి రూపాన్నే, అలాంటి పరిశుద్ధమైన జీవితాన్నే ఇతను కలిగి జీవించాడండి షేతు. అంటే ఈ షేతు ఎలాగ పెరిగినాడంటే దేవుని లక్షణాల్లో, ఆ మాట తీరులో కానీ, ఆ ప్రవర్తన కానీ దేవుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే పెరిగాడంట.
స్వరూపం అంటే ఆయన ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో యేసు ప్రభువారు ఎంత పరిశుద్ధమైన జీవితం కలిగి ఉన్నాడో అలాంటి పరిశుద్ధంలోనే జీవితంలో కలిగి ఉన్నాడంట. అంటే అలాంటి లక్షణాలనే, దేవునికి ఉన్న లక్షణాలనే ఇతను పెంచుకున్నాడు తన జీవితంలో. అలాంటి పరిశుద్ధమైన జీవితంలోనే ఇతను తన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకున్నాడు. అంటే ఈ లోకంలో ఒక పాపిష్టి జీవితంలోకి వెళ్ళిపోలా, పెరిగేటప్పుడు పాపిష్టి జీవితంలోకి వెళ్ళిపోవాలా, లోక ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళిపోవాలా, పరిశుద్ధంగా కాపాడుకున్నాడు జీవితాన్ని. లక్షణాలు కూడా యేసు ప్రభు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి లక్షణాలనే పెంచుకున్నాడు ఇతను. మాట తీరులో కానీ, ప్రవర్తనలో కానీ, వాటిలో కానీ, వీటిలో కానీ ఇతరులతో స్నేహాలు చేసి వాళ్ళ ప్రవర్తన నేర్చుకోవాలా. తన చుట్టూ ఎంతమంది ఉన్నా సరే, తన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే, తన లక్షణాలు మాత్రం యేసుక్రీస్తు లక్షణాలనే, దేవుడి లక్షణాలనే ఉండేలాగా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. తన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, తన స్నేహితులు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, ఇరుగుపొరు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే ఇతను మాత్రము దేవుని లక్షణాలనే, దేవుని పోలికనే, దేవుని లాంటి పరిశుద్ధ జీవితాన్నే పెంపొందించుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు ఆదాము తర్వాత ఈ సేతును తన తండ్రుల వంశాలలో చేర్చినాడు. తర్వాత షేతు తర్వాత ఎనోసు. ఎవరు? ఎనోషు ఎవరు అంటే చూడండి, నేను చదువుతాను. ఎనోషు 4వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయం 26వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. షేతుకు కూడా కుమారుడు పుట్టాడంట. ఒకడేనా? చూడండి, షేతు ఎన్ని సంవత్సరాలు బతికాడో. షేతు 105 ఏళ్ళు బ్రతికి ఏనోషును కనెను. ఏనోషును కనిన తర్వాత షేతు 800 ఏళ్ళు బ్రతికి కుమార్తెను కన్నాడు. ఎన్ని సంవత్సరాలు? మొత్తం బ్రతికి నుంచి 912 సంవత్సరాలు బ్రతికినాడు. ఎవరు? ఏనోషు. 900 సంవత్సరాలు బ్రతికితే ఎంతమంది పిల్లలు కనింటాడు కదా. సపోజ్ 400 మంది అనుకో. ఆ 400 మందిలో యేసు ప్రభువు ఎన్నుకుడింది ఎవరు? యోనోషు. ఎవరిని? యోనోషు అనే వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఎందుకు యోనోషును ఎన్నుకున్నాడు దేవుడు అంటే, అక్కడ రాయబడిన మాట, యోనోషు పుట్టిన తర్వాతనే యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. ఎప్పుడైతే యోనోషు పుట్టాడో అప్పుడే యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేయడం, వేడుకోవడము ప్రారంభమైందంట. అంతే, అంతకుముందు ప్రార్థన లేదు. యేసుక్రీస్తుని వేడుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎప్పుడైతే యోనోషు పుట్టాడో అప్పుడే దేవుని ఎలాగా ప్రార్థించాలా, దేవుని ఎలాగా వేడుకోవాలా, దేవుని ఎలాగా బ్రతిమలాలా, దేవునికి ఎలాగా ప్రార్థన చేయాలనేది ఈ మనుషులు తెలుసుకున్నారు యోనోషు పుట్టిన తర్వాత. అంటే ఈ యోనోషు పుట్టుక దేనికి కారణమైందంటే దేవుని ప్రార్థన చేయుటకు కారణమైంది. దేవునికి అంటే ఈ యోనోషు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఫస్ట్ ఆదాము జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలా? దేవుని లక్షణాలని మనము కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా తన కార్యం కోసం ఈ లోకంలో ఎన్నుకుంటాడు. రెండవదిగా షేతు, ఆదాము కుమారుడు యొక్క షేతు జీవితం నుంచి ఏమంటే దేవుని లక్షణాలను కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు మనల్ని కూడా ఈ కాలంలో తన కార్యం కోసం ఎన్నుకుంటాడు. మూడవదిగా యోనోషు. ఎవరు? యోనోషుని ఎందుకు అనుకున్నాడంటే ప్రార్థన ప్రారంభమైందంట. అంటే ఎవరి కుటుంబంలో ప్రార్థనకి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తారో, ఎవరైతే ప్రార్థనకి మొదటి ప్రాధాన్యత ఇస్తారో, ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసుకుందామనే తప్పనమాట. అంటే ప్రార్థనా జీవితం ఎవరి జీవితంలో అయితే ఎక్కువగా ఉంటుందో, ఎవరి కుటుంబంలో ఎక్కువ ఉంటుందో ఆ వ్యక్తిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరి జీవితం అయితే ప్రార్థనా జీవితం ఎక్కువగా ఉంటుందో, అంటే వాళ్ళు ప్రార్థనలో ఎక్కువగా ఉంటారో, ఉదయం లేవగానే కొందరు లేస్తానే ఫస్ట్ చేసే పని ప్రార్థన. వాళ్ళు ఏ పనులు చేయాలన్నా ప్రార్థనే ఉంటుంది. ఎప్పుడైనా ఉదయమైనా, సాయంత్రమైనా, మధ్యాహ్నం కొత్త పని ప్రారంభించినా, సాయంత్రం రాత్రి పడుకునే ఉన్నా వారు ప్రార్థనలో ఎక్కువ ఉంటారన్నమాట. దేనికైనా సరే ఫస్ట్ ప్రార్థన ద్వారా ప్రారంభిస్తారు. ప్రార్థనే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. ఇలా ఎవరికైతే ప్రార్థన మొదటి ప్రాధాన్యత ఉంటుందో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. యోనోషు జీవితం నుంచి మనం ఏర్పడాలంటే మన జీవితంలో ప్రార్థనకి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తే, ఏ ప్రార్థనే కావచ్చు, ఉదయకాల ప్రార్థన కావచ్చు,
పనులు ప్రారంభించేటప్పుడు ప్రార్థనలు కావచ్చు, ప్రయాణాలు చేసేటప్పుడు ప్రార్థన కావచ్చు, సాయంత్రకాల ప్రార్థన కావచ్చు, స్తుతి ప్రార్థన కావచ్చు, లేకపోతే ఇలాంటి కుటుంబ ప్రార్థన కావచ్చు, మరి ఏ ప్రార్థన కావచ్చు, మీ జీవితంలో ఎవరైతే తమ జీవితంలో ప్రార్థనకి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తారో వారిని దేవుడు తన కార్యం కోసం ఈ రోజుల్లో ఎన్నుకుంటాడు. తర్వాత ఏనోష్ అయిపోయినాడు. ఏనోష్ తర్వాత చాలామంది ఉంటారు, వీళ్ళ నుంచి నేను చెప్పలేం, కానీ కొంతమందిని చూసుకోండి. తర్వాత హానోకు వస్తాడు. ఎవరు? హానోకు. ఈ ఏనోష్ కుమారుల తర్వాత కుమారుడు అట్లా పుట్టి హానోకు వస్తాడు. ఎవరు? హానోకు. హానోకు గురించి బైబిల్లో ఏం రాయబడి ఉంటుందంటే, హానోకు దేవునితో కూడా నడిచినవాడు. ఎవరితో? దేవునితో కూడా నడిచాడంట. బ్రతికింది 365 సంవత్సరాలు అయితే 365 సంవత్సరాలు 300 సంవత్సరాలు దేవునితోనే నడిచాడు. అంటే ఈ హానోకును దేవుడు ఎందుకు అనుకున్నాడంటే, అతడు దేవుడితో ఎక్కువ కాలం నడిచాడు, ఎక్కువ సమయం దేవుడితో గడిపాడు కాబట్టి హానోకుని ఎన్నుకున్నాడు. అంటే హానోకు జీవితం నుంచి మనమే ఏం నేర్చుకోవాలంటే, దేవుడు తన కార్యం కోసం మనల్ని ఎన్నుకోవాలంటే దేవునితో ఎక్కువ సమయం మనం గడపాలి. ఎక్కువ సమయం దేవుడితో మనం గడిపితే దేవుడు కూడా మనల్ని ఎన్నుకుంటాడు. ఆ సమయం ఎలాగైనా కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, వాక్యంలో కావచ్చు, వాక్య ధ్యానంలో కావచ్చు, ఆరాధనలో కావచ్చు, పాటల్లో కావచ్చు, లేకపోతే దేవుని వాక్యాన్ని వినడంలో కావచ్చు, ఇలాంటి దేవునికి సంబంధించిన వాటిలో నువ్వు ఎక్కువ సమయం గడిపితే దేవుడు నిన్ను కూడా ఈ కాలంలో తన కార్యక్రమాల కోసము ఎన్నుకుంటాడు. ఎలాగబ్బా మాకు పనులు ఉంటాయి, పనులు చేసుకోకుండా ఎట్లా అని చేస్తుంటే, ఇప్పుడు నువ్వు వంట చేసుకుంటున్నాడు, వంట చేసుకుంటుంటావు, ఇక్కడ వాక్యం పెట్టుకో, వాక్యం ప్రకారం వాక్యం పోతాను, నువ్వు వంట చేసుకో. నువ్వు దాని దగ్గరే కూర్చొని చూస్తూ ఉండాల్సిన పనిలే కదా. వాక్యం అలా పెట్టేస్తావు, వాక్యం ప్రకారం వాక్యం చెప్తా అంటారు, నువ్వు అలా వంట చేసుకుంటావు, వింటా వంట చేసుకో. లేదంటే ఏదైనా పనికి పోతావు, వాక్యం పెట్టుకో, లేదంటే పాటలు పెట్టుకో, సెల్లో పాటలు పెట్టుకో, వింటా ఉండు. అదే దేవునితో గడపడం అంటే. ఇంటికి వచ్చినావు, ఖాళీగా ఉన్నావు, బైబిల్ చదువుకో, అంటే ప్రార్థన చేసుకో. అది దేవునితో సమయం గడపడం అంటే. ఎక్కువ సమయం గడిపాడంట. తక్కువ 365 సంవత్సరాలు అయితే 65 సంవత్సరాలు మాత్రమే తన ఇంటి కోసము, తన పనుల కోసం పెట్టుకున్నాడు. 300 సంవత్సరాలు దేవునితోనే సమయం గడిపాడు. అంటే మనకు ఎంతో సమయం ఉంటుంది ఒక రోజులో. ఆ ఎక్కువ సమయంలో కొంత సమయం మాత్రమే మన పనుల కోసం ఇవ్వచ్చు. ఎక్కువ సమయం దేవుళ్ళనే మనం గడపాలి. ప్రార్థనలో కావచ్చు, వాక్య ధ్యానంలో కావచ్చు, బైబిల్ చదవడంలో కావచ్చు, పాటలు నేర్చుకోవడంలో కావచ్చు, వాక్యం వినడంలో కావచ్చు, ఎక్కువ సమయం గడపాలి. కానీ మనం ఏం చేస్తాము? తక్కువ సమయం గడుపుతాం. ప్రార్థన 2 నిమిషాలు చేసుకుంటే ముగించేస్తాం. వాక్యం చదివితే లేదంటే వాక్యం వినేది సరే అంటాం, పాట వినేది సరే అంటాం. అట్లుంటే దేవుడు ఎన్నుకోడు. ఎక్కువ సమయము నువ్వు దేవునిలో ఉండాలి. మనం ఎక్కువ సమయం ఇతరులతో ముచ్చట్లు పెట్టుకోవడానికి, ఆ పనులు ఈ పనులు, సినిమాలు సీరియల్ చూసుకోవడానికి, దీనికోసం ఉంటే దేవుడు మనల్ని ఎన్నుకోడు. ఎక్కువ సమయం ఎవరైతే దేవునిలో గడుపుతూ ఉంటారో వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. హానోకు అయిపోయింది. హానోకు తర్వాత నోవహు. ఎవరు? నోవహు వస్తారు. నోవహుని జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, నోవహు కాలంలో భూమి భయంకరంగా చెడిపోయిందంట. భయంకరమైన చెడిపోయిందంట. వాళ్ళ ఇష్టానుసారంగా చెడిపోయినంట. దేవుడు ఆ చెడుపను దేవుడు చూసి తట్టుకోలేకపోయిందంట. ఆయన హృదయం నొచ్చుకుంటుందంటే, ఎంతగా నొచ్చుకుంటే, వీళ్ళు ఎందుకు చేసినానరా, నేను ఈ మనసుని ఎందుకు చేసినానరా అని బాధపడిపోయినాడంట. వాళ్ళు చేసే ఆ చెడు పనులను చూసి. అంత భయంకరమైన నీచమైన చెడు పనులు వాళ్ళు చూస్తుంటే దేవుడే తట్టుకోలేని. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఓపుకుండేది ఎవరికి? దేవుడికి మించిన దీర్ఘశాంతం ఎవరికి ఉంటుందా? ఉండదు కదా. అలాంటి దేవుడే తట్టుకోలేకపోయాడంట వాళ్ళు చేసే చెడు పనులు చూసి. ఇంకా ఎంత నీచమైన చెడు పనులు చేస్తుంటారో నేను చెప్పకూడదు. అవి అసలు వాయువు వరుస లేదంట, చిన్న పెద్ద తేడాదేనంట, ముసలి ముతక తేడాదేనంట, సారాయి, బీడీ, సిగరెట్ ఏం తెలియదు అన్న, ఎంజాయ్ ఇష్టం వచ్చిన పాపాలు. అలాంటి నీచమైన పనులు చేస్తుంటే దేవుడు ఎందుకు రయ్యలను చేశాను అనేంత దేవుడే బాధపడే అంత నీచమైన కార్యాలు చేస్తానంటే ఎవరు? ఆ కాలంలో ఉంటే ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఇంత నీచమైన కార్యాలు చేస్తుంటే అందులో ఒకటిగా అంటారు నోవహు. ఎవరు? నోవహు అని ఎతడున్నాడంట. అతడు ఇంతమంది నీచమైన పాపిష్టుల మధ్య కూడా నీతిమంతుడిగా బ్రతికాడంట. నిందారహితుడు అంటే ఒక తప్పు కూడా ఎత్తి చూపించేంత నింద లేకుండా బతికినాడంట. ఎన్ని సంవత్సరాల?
10, 20 సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 600 సంవత్సరాలు. ఇప్పుడు తాగిపోతారు ఉన్నాళ్ళు, తాగినోడు ఉన్నాడు అనుకో, వాడికి ఎప్పుడూ అలవాటు ఉండేది, ఇప్పుడు మానేసి అనుకుందాం. ఆ తాగని అలవాటు ఉండేవాడు ఓ 2 రోజులు తాగేడు దగ్గర పోమనుడు, ఓ 2 రోజులు తాగేడు దగ్గర పోతే తాగడం మొదలు పెడతాడు. సినిమాలు చూడడం అలవాటు లేదనుకో, పుట్టినప్పటి నుంచి లేదనుకో, ఆ సినిమాలు చూసే అలవాటు లేనివాడు ఒక వారము బాగా సినిమాలు చేసేవాడి అలవాటు ఉండే వాడు పక్కన పోయి ఉన్నాడు అనుకో, మర్చిపోవాలి, వీడు కూడా ఫుల్గా సినిమాలు చూస్తాడు. అంటే కొన్ని పాపాలు చేసి నువ్వు చిన్నప్పటి నుంచి ఏ పాపం చేయకుండా బ్రతికినా, ఒక పాపం చేసే వ్యక్తితో నువ్వు కొంతకాలం ఉంటే చాలు, ఒక 5 రోజులు 10 రోజులు ఉంటే చాలు, ఆ పాపాలు నీకు కూడా వచ్చేస్తాయి, ఆ బుద్ధులు నీకు కూడా వచ్చేస్తాయి. కానీ వీడు చేసే పనుల పాపలు అంతా ఇంత కాదు. హెచ్చరించి కూడా ఎవరులే, ఇది తప్పురని హెచ్చరించి కూడా ఎవరులే, చేయొచ్చు, ఇంకా ఎంకరేజ్ చేసేవాళ్ళే, చేయొచ్చు, ఈ పాపమో ఈ చెడు పని చేయొచ్చని ఎంకరేజ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ. ఇంత నీచమైన పాపం ఉన్నా సరే, పాపానికి ఇంత ఎంకరేజ్మెంట్ ఉంటున్నా సరే, ఎవడు ఆ పాపాన్ని అడ్డు చెప్పేవాడు ఎవరు లేకపోయినా సరే, హెచ్చరించేవాడు ఎవరు లేకపోయినా సరే, ఇంకా బాగా చేయమని ప్రోత్సహించేవాడు అయినా సరే, అంతమంది పాపాలను చేసే అవకాశాలు ఉన్నా, అంతమంది భయంకరమైన పాపిష్టి మధ్యలో జీవిస్తున్నా సరే, ఒక్క పాపం కదా, ఒక చిన్న అంత తప్పు కూడా చేయలేదంట. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు కాదు, 600 సంవత్సరాలు. 600 సంవత్సరాలు అంతమంది పాపిష్టుల మధ్యలో ఉంటున్నా సరే, ఒక్క నింద కూడా అతని మీద లేదంట. ఎవరు చెప్పేలాగా? మనుషులు చెప్పేలా కాదు, దేవుడు నిందేయాలనుకుంటే. ఇప్పుడు నేను చేసే తప్పులు నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసుకుంటే ప్రవీణ్గా నువ్వు ఆ టైం ఈ పని చేసిన పాటిస్ట్ పని మీ అమ్మ చూడలేదమ్మా, మీ నాయన చూడలేదమ్మా, లేకపోతే మీ ఫ్రెండ్ చూడలేదమ్మా, నేను చూసినాను రా అని చెప్పారా? చెప్తారు కదా దేవుడు. ఎవరు చూసినా ఎవరు చూడకుండా దేవుడికి అన్నీ తెలుసు కదా, కానీ ఆ దేవుడే చెప్తున్నాడు ఇటు ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదండి. అంత తప్పు దేవుడు ఎతికినా కూడా ఒక తప్పు కూడా అనిపించలేదంట. మనము ఇంతంత మా దగ్గర ఇంతంత తప్పులు చేసిన దగ్గర ఉంటేనే మనం తప్పులు చేస్తాము, కానీ ఇంత భయంకరమైన తప్పులు పాపిష్టి పనులు చేస్తున్నా సరే, ఇంకా దాన్ని ప్రోత్సహించే వాళ్ళు ఉంటున్నా సరే, దేవాది దేవుడే చూస్తే కూడా ఒక చిన్న తప్పు లేదంట అతని జీవితంలో. అందుకు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అందుకు అంటే దేవుడు నిన్ను ఎన్నుకోవాలంటే, అమ్మ రత్నమ్మ నువ్వు ఒక చిన్న తప్పు కూడా చేయలేదమ్మా అని మనుషులు చెప్తే కాదంట, దేవుడు చెప్పాలి రత్నమ్మ గురించి. నేను ఇంత చిన్న తప్పు కూడా లేదు, నీ మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ, చేసే పనులు కానీ, తినే తిండిలో కానీ, తాగి వాటిలో కానీ, దేంట్లో వాటిలో కానీ చిన్న తప్పు కూడా లేదు అని దేవుడి దగ్గర ఎవరైతే సాక్ష్యం పొందుతారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు ఆయన కార్యం కోసం ఈ కార్యక్రమంలో. తర్వాత ఎవరు అయిపోయినారు? నోవహు అయిపోయినారు. నోవహు తర్వాత నేను చెప్పాలనుకుంటున్న వ్యక్తి ఎవరంటే అబ్రహాం. ఎవరు? చాలామంది ఉన్నారు, కానీ అంత టైం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను మెయిన్ వ్యక్తుల గురించి. అబ్రహాం ఎవరి గురించి? అబ్రహామును దేవుడు ఆ కాలంలో ఎన్నుకోవడానికి గల కారణము ఏంటో మనకు తెలిస్తే, ఈ కాలంలో దేవుడు మనల్ని ఎప్పుడు ఎన్నుకుంటాడో తెలుస్తుంది. అబ్రహామును దేవుడు ఎందుకు అనుకున్నాడంటే, అబ్రహాము యేసుక్రీస్తు గురించి తెలియనప్పుడు అతడు విగ్రహారాధకుడు. అతను వృత్తే విగ్రహాలు చేసి, అన్ని దేవుళ్ళ విగ్రహాలు చేసి, దేవుళ్ళ దేవత విగ్రహాలు చేసి అమ్ముకుంటే వృత్తి. విగ్రహారాధకుడు, విగ్రహాలను పూజించేవాడు, రకరకాల విగ్రహాలు దేవుళ్ళని దేవతలను పూజించేవాడు, వృత్తే ఆ దేవుళ్ళ దేవతల విగ్రహాలను చేసి అమ్ముకునేవాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు అతనితో మాట్లాడాడో, నేనే నిజమైన దేవుడు, నీ తండ్రి ఇంటి వారు, నీ తల్లి ఇంటి వారు, నీ ఆచార సంప్రదాయం, నీ ఊరిని సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించి దేశానికి వచ్చే అని చెప్పినప్పుడు ఆయన ఎవరో ఆయన ముఖాన్ని చూడలా. అబ్రహాం యేసుప్రభు ముఖాన్ని చూడలా, మాట మాత్రమే విన్నాడు. కానీ విని ఈయనే నిజమైన దేవుడు అని చెప్పేసి అప్పటి వరకు 75 సంవత్సరాలు తాను 75 సంవత్సరాలు ఆ ఆచార సంప్రదాయాలను ఆ దేవుళ్ళనే పూజించిన, తమ తరతరాలు ఆ విగ్రహాలనే పూజించిన, ఆచార సంప్రదాయాలను పూజించినా సరే యేసు ప్రభు నిజమైన దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు వాటన్నిటినీ ఒక క్షణంలోనే వదిలేసినాడంట. రాత్రి మాట్లాడితే పొద్దున్నకు వదిలేసినాడు అంతే.
మనం యేసు ప్రభు నమ్ముకోవాలంటేనే మిమ్మల్ని నడిపించడానికి నాకు దాదాపు 3-4 సంవత్సరాలు పట్టింది. మిమ్మల్ని నమ్ముకోవడం, మీ విగ్రహాలన్నింటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తులను మిమ్మల్ని నడిపించడానికే నాకు దాదాపు 1-2 సంవత్సరాల పైన పట్టింది. కానీ ఆయన అట్లా ఎప్పుడు మధ్య అది యేసుప్రభు చేసిన అద్భుతాలు చూపించి, యేసుప్రభు చేసిన కార్యములన్నీ చెప్పి, యేసుప్రభు మాటలన్నీ చెప్పి, యేసుప్రభు గురించి అన్నీ చెప్పి, ఆ అద్భుతాలు, ఆ స్వస్థతలు, ఆ కార్యాలు అన్నీ చెప్పి మిమ్మల్ని ఆ విగ్రహారాధన నుంచి, ఆ మూఢనమ్మకాల నుంచి, ఆ ఆచార సంప్రదాయాల నుంచి, ఆ మంత్రతంత్రాల నుంచి, ఆ చేతబడుల నుంచి, వాటన్నించి మిమ్మల్ని బయట తీసుకురావడానికే నాకు సంవత్సరం పైనే పట్టింది. కానీ అబ్రహాం అట్లా ఏ అద్భుతాలు చూడాలి అంతవరకు, ఏ ఆశ్చర్యకార్యాలు తెలియదు, అసలు యేసుప్రభు పేరే తెలియదు, యేసుప్రభు ఎలా ఉంటుంటాడో తెలియదు. కానీ రాత్రి కళ్ళమంటాడు, అబ్రహామా నేనే నిజమైన దేవుడిని, నువ్వు నీ సమస్తాన్ని, నీ తండ్రిని, నీ తల్లిని, నీ బంధువులు, స్నేహితులను, నువ్వు ఆచరిస్తున్న వాటిని అన్నింటిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చాయి, నేనే నిజమైన దేవుడు అంటే మొత్తం వదిలేశాడంట. విగ్రహాన్ని వదిలేశాడంట, తల్లిదండ్రులను వదిలేశాడంట, బంధువులను, స్నేహితులు, కుటుంబం మొత్తం వదిలేశాడంట ఒక మాటకే. అంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తే అని నీకు తెలిసిన తర్వాత నువ్వు ఈ ఆచార సంప్రదాయాలు, మళ్ళీ నీకు ఈ గుళ్ళు, గోపురాలు, ఈ విగ్రహాలు వీటన్నిటి నువ్వు వదిలిపెట్టేయాలి. మళ్ళీ ఆ చేతబలు, ఆ నిమ్మకాయలు, ఆ నల్లదారాలు, ఆ పరకట్లు, ఆ చెప్పులు, అవి గీయని పెట్టుకుంటే నువ్వు దేవుడిని ఎన్నుకోడు ఆయన కార్యం కోసం. వదిలే యేసు ఇప్పుడు ఒక్కడే దేవుడు. ఈ మంత్రాలు, తంత్రాలు, చేతబళ్ళు, నిమ్మకాయలు, బొమ్మకాయలు, మిరపకాయలు, దిష్టులు, గిష్టులు ఇవన్నీ పెట్టుకుంటాను అనుకో, నేను దేవుడు ఎన్నుకోడు. అబ్రహాం పిలిస్తే మొత్తం వదిలేసినాడు. ఏ అద్భుతం అంతవరకు చేయకపోయినా, ఏ ఆశ్చర్యకార్యం చేయకపోయినా, యేసుప్రభు గురించి అసలు తెలియకపోయినా, యేసుప్రభు గురించి అసలు ఎప్పుడు వినకపోయినా సరే, ఆయన పిలిచిన ఒకే ఒక మాటకి తన సాంప్రదాయాన్ని, ఆచారాలని, విగ్రహాలని, తను నమ్ముకున్న మూఢనమ్మకాలు అన్నింటినీ వదిలేసినాడు. అలాగా నువ్వు అన్నిటిని వదిలేస్తే మళ్ళీ వాటి జోలికి మళ్ళీ ఎప్పుడు పోలా, మళ్ళీ ఆ విగ్రహాల జోలికి కానీ, ఆ మంత్రతంత్రాల జోలికి కానీ, ఆ ఆచార సాంప్రదాయాలకు కానీ, ఆ మూఢనమ్మకాలకు ఏ జోలికి మళ్ళీ ఎప్పుడు పోలా. అట్లగానే నువ్వు ఉంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నువ్వు అన్నిటిని విడిచేసిన తర్వాత ఆ విగ్రహాలకు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, ఆ మంత్రతంత్రాలు కావచ్చు, ఆ చేతబడి కార్యక్రమం కావచ్చు, ఆ దిష్టులు, గిట్లు, మూఢనమ్మకాలు, రావుకాలు, యమగండాలు, ఇది అగ్నిమూల, ఆ మూల, ఈ మూల, ఇవన్నీ నువ్వు వదిలేసింటే మళ్ళీ నువ్వు యేసు ప్రభు తప్ప నీకు ఇవన్నీ ఈ లోక సంబంధించిన సాంప్రదాయాలన్నీ నువ్వు విడిచిపెట్టేసింటే దేవుడు ఈ కాలంలో కూడా నిన్ను ఎన్నుకుంటాడు. అలా కాకుండా నీకు చిన్న కష్టం వచ్చాగానే మళ్ళీ బూడిద ఎత్తుకోరా, నిమ్మకాయలు ఎత్తుకోరా, యాపకాయలు ఎత్తుకోరా, నల్లదారాలు ఎత్తుకోరా, కోళ్ళు పోయి అది చేయి, ఇది చేయి, ఆ విగ్రహం దగ్గర ఆ కొండ పోయి, ఈ కొండ పో, అది కట్టుకో, ఇది కట్టుకో అన్నావంటే నువ్వు పనికిరానట్లే. అబ్రహాంని ఎందుకు ఎన్నుకున్నాడంటే అసలు యేసు ప్రభు ఎవరో తెలియకపోయినా, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూడకపోయినా, యేసు ప్రభు గురించి ఒక మాట కూడా తెలియకపోయినా ఆయన రాత్రి పిలిస్తే మరుసటి సమస్తం వదిలేసినాడు. అవునండి, 1 నెల తర్వాత తీసేస్తాం, 2 నెలల తర్వాత మానేస్తాం చెప్పలా. రాత్రి మాట్లాడితే పొద్దున్న మొత్తం వదిలేసి బయలుదేరేసినాడు అంతే. నాతో మాట్లాడిన దేవుడు నిజమైన దేవుడు. అలాంటి దేవుడు, అలాంటి నిశ్చయిత నీలో ఉంటే మరలా వాటి జోలికి నువ్వు పోకపోతే, ఆ విగ్రహాలకు సంబంధించిన ఆ కార్యక్రమాలని, పితరుల ఆచారాలు కానీ, వాళ్ళు పాటించిన పద్ధతులు కానీ, ఆ మూఢనమ్మకాల వైపు కానీ నువ్వు పోకుండా దేవుని చెప్పినట్టే నువ్వు నడుచుకుంటా అంటే దేవుడు ఈ కాలంలో కూడా నిన్ను ఎన్నుకుంటాడు. ఎవరు? అబ్రహాం తర్వాత ఇస్సాకు. ఎవరు? ఇస్సాకు గురించి మనం చెప్పాలంటే ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే ఇస్సాకు అబ్రహాంను చూసి ఏమంటాడంటే, డాడీ కట్లు ఉన్నాయి, బలికి రాళ్ళు అక్కడే దొరుకుతాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, కానీ బలి పశువు పొట్టేలు లేదే డాడీ, పొట్టేలు పెట్టి కదా నువ్వు నరుగుతావు బలి ఇచ్చే దేవుడికి, ఆ పొట్టేలు ఎక్కడా అని అడుగుతున్నా అంట. అంటే తండ్రి ఏదైతే చేస్తున్నాడో దేవునికి అవన్నీ కుమారుడు బాగా గమనిస్తున్నాడు. తండ్రి చేసే పనులన్నీ దేవుడికి ఎలాగ ప్రవర్తిస్తున్నాడో కుమారుడు కూడా అన్నీ తెలుసు. నివాయ్. అలాగే ఇంకోటి చూడండి, ఇతనికి భార్య కోసం వెళ్ళినప్పుడు ఎలియాజరు ఇతను ఏం చేస్తున్నాడంటే ఇస్సాకు పొలంలో
ధ్యానిస్తూ ఉన్నాడంట. పెళ్లి చూపుల కోసం పోతే నీకు పెళ్లి కూతురుని తీసుకొని వస్తాను పోతే మామూలు పెళ్లి నీ కోసం పెళ్లి కూతురుని తీసుకొని వస్తానని చెప్పినాను అనుకో, పెళ్ళికూడు ఏం చేస్తాడు, బాగా మేకప్ అయ్యి స్నానం చేసుకుని ఏం చేసుకుని సెంట్లు గింట్లు కొట్టుకొని అది చేసుకుని చేస్తారు కదా. కానీ ఇస్సాక అదేం చేయలేదంట. పెళ్లి కూతురు కోసం వాళ్ళ ఎలియాజర్ని అబ్రహాం పంపిస్తే ఇతనేమో ధ్యానిస్తూ ఉన్నాడంట. పొలంలో కూర్చొని దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నాడంట. అంటే దాని అర్థం ఏంటంటే తన తండ్రి ఏవైతే దేవుని కోసం చేస్తున్నాడో దాన్ని బాగా గమనించి దాన్ని ఇతను ఫాలో అవుతూ ఉన్నాడు. దేవుళ్ళో నడుచుకుంటున్నాడు, దేవుళ్ళో ఎదుగుతున్నాడు, దేవుళ్ళో పెరుగుతున్నాడు. ఎప్పుడు దేవుళ్ళ భక్తిలో పెరుగుతూ ఉన్నాడు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని భక్తిలో పెరుగుతావో, అంటే మీ పితరులు దేవుణ్ణి ఎలాగా పూజించారో, ఎలాగా ఆరాధించారో, ఎలా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారో అలాగే నువ్వే దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటే వాళ్ళు చూసి వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారో, మీ తల్లిదండ్రులు ఎలాగ ప్రార్థన చేశారో, ఎలాగ వాక్యం చదివేవాళ్ళు, ఎలాగా చర్చికి వెళ్ళేవారు, ఎలాగా బైబుల్ వాక్యాలు ధ్యానించేవాళ్ళు, ఎలాగ భాషలకు లోబడేవాళ్ళు, ఎలాగ దేవుని మాటకు లోబడేవాళ్ళు, ఇవన్నీ నువ్వు కూడా వాళ్ళని చూస్తూ నువ్వు నేర్చుకుంటూ ఉంటే ఆ ప్రార్థన కానీ, ఆ వాక్య ధ్యానం కానీ, ఆ సేవకులు లోబడే తత్వం కానీ, ఇవన్నీ నువ్వు నేర్చుకుంటూ నువ్వు కూడా ఎదుగుతూ ఉంటే ఈ కాలంలో దేవుడు నిన్ను కూడా ఆయన సేవ కోసం ఎన్నుకుంటాడు. తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు. ఎవరు? యాకోబుని దేవుడు ఎందుకు అనుకున్నాడు అంటే ఒకటే కారణం, రాత్రి అంతా పోరాడాడంట, పినుగులాడంట దేవునితో. అంటే యాకోబు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే ప్రార్థనలో, కన్నీటి ప్రార్థనలో పెనుగులాడే తత్వం మనకు ఉండాలి. అంటే కన్నీటి కారుస్తూ దేవుని ప్రార్థించే కన్నీటి ప్రార్థనా జీవితం మన జీవితంలో ఈ కాలంలో ఉంటే దేవుడు ఆ కాలంలో యాకోబుని ఎన్నుకున్నట్లు ఈ కాలంలో మనను కూడా దేవుడు ఎన్నుకుంటాడు. యాకోబు తర్వాత ఎవరు వస్తారంటే యూదా వస్తారు. ఎవరు? యూదాను దేవుడు ఎందుకు అనుకున్నాడంటే దేవుడు ఎందుకు అనుకున్నాడంటే యోసేపు ఐగుప్తులోకి పోయిన తర్వాత కనాను దేశంలో కరువు వస్తుంది. కనాను దేశంలో కరువు వచ్చిన తర్వాత యోసేపు అక్కడ ఉంటారు, మిగిలిన 11 మంది అన్నలు ఇక్కడే ఉంటారు. ఇక్కడ ధాన్యం అయిపోతే యాకోబు ఏం చేస్తారంటే మీరు పోయి అక్కడ ధాన్యం ఉందంటే ఎత్తుకోరాపండి, డబ్బులు ఇచ్చి కొనుక్కోరాపండి అని చెప్పి ఆ ఒడ్డు కోసం బియ్యం కోసం పంపిస్తారు. పంపిస్తే 10 మందిని పంపిస్తారు, ఒకరు మాత్రం ఇక్కడే పెట్టుకుంటాడు, బెన్యామీన్. ఎందుకో యోసేపు బెన్యామీన్ అన్న తమ్ముళ్ళు. అక్కడ యోసేపు పెద్దోడు అయిపోయినట్టు వీళ్ళు ఎవరు గుర్తుపడరు. అక్కడ పోతే అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు మీరు ఎవరైనా యోసేపు అడుగుతాడు. అడిగితే మేము 11 మంది, ఒకడు చనిపోయినాడు, మేము బియ్యం కోసం వచ్చినాము, డబ్బులు కావాలంటే అయితే మీరు 10 మంది వచ్చినారే, ఇంకొకరు లేడే, వాడిని తీసుకొని వస్తే తప్ప మిమ్మల్ని ఎక్కడ ఇద్దరం పట్టుకొని అక్కడ వేసి వాడిని తీసుకొని వస్తేనే ఈ నువ్వు వదిలి చేస్తా, లేదంటే మీరేమో దేశాన్ని వేగు చూడడానికి వచ్చి దేశం మీద యుద్ధానికి వచ్చే వాళ్ళకి ఇది, అందుకోసం మీరు వచ్చినట్టున్నాడు, సీక్రెట్గా వచ్చినట్టున్నాడు, తెలుసుకోమని చెప్పేసి ఇతను యోసేపు ఏం చేస్తారంటే సీక్రెట్గా తన తమ్ముడు అని తెలియకుండా అట్లా మాట్లాడతారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, 10 మంది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ నాన్న చెప్తారు యాకోబుకి, ఇట్లా చెప్పినాడు, మీరు సీక్రెట్గా వచ్చినారు మా దేశం గురించి తెలుసుకోవడానికి, మీరు ఈసారి పోయినప్పుడు మీ తమ్ముడు కూడా తీసుకొని వస్తేనే మీకు ధాన్యం ఇస్తాను, లేకపోతే ఇవ్వనని చెప్పేసానని చెప్తాడు. తర్వాత కొన్ని రోజులు ఆ ధాన్యం అయిపోతాయి. యాకోబు మళ్ళీ పంపిస్తే మేము పాము, తమ్ముడిని తీసుకొని వెళ్తేనే రప్పిస్తాంటే లేకపోతే రప్పాడు అని చెప్తాడు. అప్పుడు అయితే ఏం చేస్తే మనం చచ్చిపోతామంటే అప్పుడు యూదా ఏం చేస్తాడంటే, నాన్న నువ్వు తమ్ముడిని మాతో పాటు పంపించు, మేము తీసుకెళ్తాం, తమ్ముడిని కానీ నేను క్షేమంగా తీసుకురాకపోతే ఆడి ప్రాణానికి బదులుగా నా ప్రాణాన్ని మీకు ఇచ్చేస్తాను. ఆ తమ్ముడిని కానీ నేను క్షేమంగా తీసుకురాకపోతే, మరలా నీ దగ్గరికి తీసుకురాకపోతే ఆడి ప్రాణానికి బదులు నా ప్రాణాన్ని నువ్వు తీసుకోవచ్చు అని ఆ తమ్ముడి కోసము ఎవరు పూట పడుతున్నాడు? యూదా. ఈ యూదా పూట పడుతున్నాడు. మిగిలిన 9 మంది పూట వల్ల ఆడు రాకపోతే ఆయన ప్రాణానికి బదులు నా ప్రాణం తీసుకో అని పూట వల్ల ఈ యూదా మాత్రము తన తమ్ముడి కోసం పోటపడు, వాడు రాకపోతే ఆడి ప్రాణాన్ని నా ప్రాణం అని పోటపడ్డాడంట. అంటే ఇతరుల రక్షణ కోసం నువ్వు గాన దృఢ నిశ్చయం తీసుకుంటే ఈ ఊర్లో ఈ కుటుంబంలో ఇంతమందిని నేను రక్షిస్తాను ప్రభువా, వాళ్ళని రక్షించకపోతే నన్ను లెక్క అడుగు అని నువ్వుగా నువ్వు నిశ్చయించుకుంటే, అలాంటి నిశ్చయత గల జీవితం నీలో ఉంటే దేవుని ఎన్నుకుంటాడు. అర్థమైందా?
ప్రభా వీళ్ళు నేను రక్షించాలనుకో కొంతమంది ఈ ప్రభా ఈ ఊరిని నేను రక్షించాలనుకుంటున్నాను, ఈ ఊరి నుంచి లెక్క నన్ను అడుగు అని కొంతమంది పూట పడతారనమాట. అట్లా నువ్వు ఎవరి కోసమైనా రక్షణ కోసమైనా నువ్వు పూట పడితే ప్రభా వాళ్ళని రక్షించే బాధ్యత నాది. అది నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ రక్షణ బాధ్యత నువ్వు తీసుకొని వాళ్ళు నువ్వు రక్షణలోకి నడిపిస్తే, వాళ్ళ దేవుడి మాట చెప్పో లేకపోతే ఏదో ఒకటి చెప్పో, అద్భుతాలు చెప్పో, ఆశ్చర్యకాలు చెప్పి వాళ్ళు నువ్వు కానీ రక్షణలోకి నడిపించే గుణం నీలో ఉంటే దేవుని నిన్ను ఎన్నుకుంటాడు. మళ్ళీ మనకు ఉందా లేదా ఆలోచించుకోవాలి. కనీసం ఒకరినైనా మనము వీళ్ళు నేను దేవునిలోకి రక్షణలోకి నడిపించాలని ఒకరినైనా మనం సెలెక్ట్ చేసుకున్నామా? ఒక కుటుంబాన్నైనా సెలెక్ట్ చేసుకున్నాం, కనీసం మన బిడ్డలైనా సెలెక్ట్ చేసుకొని దేవునిలోకి రక్షణలోకి నడిపిస్తున్నాం అనేది. అంటే ఇతరులను రక్షించే బాధ్యత నువ్వు కానీ తీసుకుంటే వాళ్ళు దేవుని రక్షణలోకి నడిపిస్తే దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు. ఎవరు అయిపోయినారు? యూదా అయిపోయినాడు. యూదా తర్వాత నేను చెప్పాలంటే బోయజ్. ఎవరు? బోయజ్. ఈ బాయ్స్ ఎవరంటే రూత్ అనే ఒక అమ్మాయి వస్తుంది, భర్తను కోల్పోయి యవనస్తురాలు. వాళ్ళ దేశానికి వస్తే ఈ బాయ్స్ ఏం చేస్తాడంటే ఆమె మీద జాలి పడతాడు, జాలి కనికరం చూపిస్తాడు, ఆమె కావాల్సిన సహాయం అంతా అందిస్తాడు. ఆమె జోలికి పోద్దని చెప్పేసి తన దేశంలో ఉండే యవ్వనస్తులు అందరికీ ఆజ్ఞాపిస్తాడు. అంటే ఈ బాయ్స్ జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే నీలో కనికరము, జాలి, దయ గుణం ఉంటే దేవుడు నిన్ను కూడా ఆయన పని కోసం ఈ కాలంలో ఎన్నుకుంటాడు. అంటే ఇతరుల పట్ల నీకు జాలి, దయ, ప్రేమ, కనికరం గల గుణము నీలో ఉంటే దేవుడు నిన్ను కూడా తన కార్యం కోసం ఎన్నుకుంటాడు. బోయజ్ తర్వాత వచ్చారంటే దావీదు. ఎవరు? బోయజ్ తర్వాత వస్తుంటే దావీదు వస్తారు. సో ఈ దావీదు నుంచి మనం ఏ రాసుకోవాలని నేర్చుకుంటామంటే దావీదు దేవుని హృదయానుసారంగా నడుచుకున్నాడు. దేవుడే చెప్పిన సాక్ష్యం అది. అంటే దేవుడు మనసు ఎలాంటిదో దావీదుకు తెలుసు. దేవుడి మనసులో ఏదంటే దావీదు అదే చేసేవాడంట. మీరు దావీదు చరిత్ర చదివితే దావీదు దేవుణ్ణి అడగకుండా ఏ చిన్న పని కూడా చేయడు. ప్రభా అక్కడ పోవాలా, ఏ దానికైనా యుద్ధాన్ని పోవాలంటే ప్రభా అక్కడికి పోయేదా వద్దా, ఇక్కడికి వెళ్ళేదా వద్దా, వెళ్ళమంటావా ఇలా, దేవుడు వీళ్ళంటూ వెళ్తారంట, వద్దంటూ నిలిచిపోతాడు. అంటే దావీదు ఎలా ఉన్నాడంటే దేవుని మనసును అర్థం చేసుకొని దేవుడు ఎలా చెప్తే అలా నడుచుకునేవాడంట. అంటే ఈ కాలంలో దేవుడు మనల్ని ఎన్నుకోవడంటే దేవుడు ఎలా చెప్తే అలాగా నువ్వు నడుచుకుంటేనే దేవుడు ఎన్నుకుంటాడు. అంతే తప్ప కొన్ని మాటలు దేవుడు చెప్పినట్టు ఈయన కొన్ని మాటల్లో నీ ఇష్ట ప్రకారం చేసి దేవుడు ఎన్నుకోడు. ప్రతి ఒక్క మాటలో ప్రతి ఒక్క సందర్భంలో దేవుడు ఎలాగ చెప్తే అలాగనే నడుచుకున్నాడంట దావీదు. ఒక్క మాటలో కూడా తప్పలేదంట. దేవుడి హృదయానుసారం దేవుని మనసును అనుసరించి నువ్వు నడుచుకుంటే దేవుడు కూడా నిన్ను ఎన్నుకుంటాడు. దావీదు జీవితం నుంచి. దావీదు తర్వాత సొలొమోన్. ఎవరు? సొలొమోన్. ఎందుకంటే సొలొమోన్ దేవుడు ఎందుకు అనుకున్నాడంటే జ్ఞానముగా కోరుకున్నాడంట. దేవుని దగ్గర నీకు ఏది ఇష్టం వస్తే అది కోరుకుని నేను ఇచ్చేస్తానంటే జ్ఞానము కలిగి కోరుకున్నాడంట. నువ్వు దేవుణ్ణి అడిగే వాటి విషయంలో జ్ఞానం కలిగి అడగాల. నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టం వచ్చినట్టు అడిగితే దేవుని నేను ఎన్నుకోడు. నీకేం కావాలి సొలొమోన్? ఈ దేశంలో ప్రజలందరూ, ఈ రాజులందరినీ వాళ్ళ ప్రాణం అడుగుతావా చెప్పు, ధనాన్ని అడుగుతావా చెప్పు, డబ్బులను అడుగుతావా చెప్పు, నీకు ఏం కావాలంటే అది ఇస్తా, కోరుకుంటే ప్రభా ఇవి కాదు ప్రభా, నేను చిన్న బాలుని ప్రభా, ఈ దేశంలో ఉండే ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళందరినీ బాగా పరిపాలించడం నాకు జ్ఞానం సరిపోదు, కాబట్టి నాకు జ్ఞానం ఈ ప్రభా అని కోరుకున్నాడంట. వెంటనే యేసు ప్రభు చెప్పినమాట, ఆహా శత్రువుల ప్రాణమునైనా ఐశ్వర్యము ఘనతనైనా అడగకుండా ప్రభా వీళ్ళని పరిపాలించడానికి నా జ్ఞానాన్ని ఇవ్వు ప్రభా అని నువ్వు సందర్భానుసారంగా జ్ఞానం కలిగి అడిగావే, ఇప్పుడు నువ్వు నాకు నచ్చినావు పో. నీ జ్ఞానంతో పాటు ఆ శత్రువులు కూడా నీ చేతికి అప్పగిచ్చేస్తున్నా, ధనాన్ని కూడా నీ చేతికి ఇచ్చేస్తున్నా. నీలాంటి జ్ఞానవంతుడు ఎవరు ఉన్నాడు? నీ ముందు ఏ శత్రువు నిలబడ్డు? నీలాంటి ఐశ్వర్యవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నాడు అని చెప్పేసి దేవుడు చెప్తారు. అలాగే జరుగుతుంది. ఎక్కువ ఒకటి నేను చెప్పట్లా. అంటే నువ్వు దేవుణ్ణి అడిగేది జ్ఞానము కలిగి అడిగే అలవాటు నీకుంటే ఏది పదే అది అడగకుండా, నీకు ఇష్టం వచ్చింది అడగకుండా, దేవుడు ఏదైనా ఇస్తారని కదా అని చెప్పేసి ఏది పడితే అది అడగకుండా ఆ సందర్భానుసారంగా ఏమి కావాలో ఏది కావాలో జ్ఞానము కలిగి అడిగే తత్వం నీలో ఉంటే దేవుడు నిన్ను ఎన్నుకుంటాడు ఈ కాలంలో.
అలాగని ఇష్టానుసారంగా అడిగే తత్వం నీలో ఉంటే దేవుడు నేను ఎన్నుకోడు. ఏ సమయంలో ఏది అడగాల, ఏది అడగకూడదు, ఎలా అడగాలని తెలిసిన గుణం ఉనుకుంటే దేవుడు ఆ జ్ఞానాన్ని బట్టి ఈ కాలంలో నేను ఎన్నుకుంటాడు. అయిపోయిందా? నెక్స్ట్ సొలొమోను తర్వాత నేను చెప్పాలనుకుంటుంది ఎవరంటే దావీదు, సొలొమోను, యెహోషాపాతు. ఎవరు ఈ యెహోషాపాతు? ఎవరంటే సొలొమోను తర్వాత చాలామంది రాజులు వస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే యేసు ప్రభువుని విడిచిపెట్టేసి విగ్రహాలను పూజిస్తారు. విగ్రహారాధనలు ఎక్కువైపోతాయి. యేసు ప్రభువుని మర్చిపోయింటారు చాలామంది. అందరూ విగ్రహాలను గుళ్ళు ఏడ చూసినా గుళ్ళు కట్టేస్తారు. పచ్చని చెట్టు కనిపిస్తుంది వాళ్ళు, దాని కింద బొట్లు పెట్టేసి పూలు చల్లేసి రాళ్ళు పెట్టేసి పూజ చేస్తూ ఉంటారు. ఆడ పొట్ల కనిపించిన ఆడ పచ్చని చెట్లు కనిపించినా ఆడ కుంకాలు బొట్లు పెట్టేసి పూజలు చేస్తుంటారు. ఇప్పుడు జరుగుతుంటాయి కదా, అట్లా పొట్లు కనిపిస్తే అక్కడ రాయబడి ఉంటాయి. ఎక్కడ పుట్ట కనిపిస్తే అక్కడ పూజలు, ఎక్కడ పచ్చని చెట్టు కనిపిస్తే దాని కింద పూజలు, ఎక్కడ కొండ ప్రాంతం కనిపిస్తే అక్కడ పూజలు. దాన్నే పర్వత ప్రాంతాల్లో, పీఠభూమి ప్రాంతాల్లో, ఉన్నత స్థలంలో బళ్ళు అంటారు. పచ్చని చెట్ల కింద అంటారు, రాయబడి ఉంటుంది. అంత టైం లేదు కాబట్టి చెప్తున్నా. అంటే ఏ చెట్టు కనిపించినా ఆ చెట్టు కింద పూజలు చేసేవాళ్ళు. ఏ పుట్ట కనిపిస్తే ఆ పుట్టకు పూజలు చేసేవాళ్ళు. ఏ రాయి కనిపిస్తే ఆ రాయికి పూజలు చేసేవాళ్ళు. ఏ కొండ కనిపిస్తే ఆ కొండవి పూజలు చేశారు. ఇలాగా దేవుని మర్చిపోయి ఈ రాళ్ళకు, చెట్లకు, పొట్లకు, విగ్రహాలకు పూజ చేసే తత్వం పెరిగిపోయిందన్నమాట. అలాంటి కాలంలో యెహోషాపాతు రాజు అయిన తర్వాత ఏం చేస్తారంటే అలా ఎవరైతే అలా విగ్రహారాధన చేస్తున్నారో వాళ్ళందరినీ చంపించేస్తాడు. ఒక్కరిని కూడా బతకనివ్వడు. విగ్రహారాధన యేసు ప్రభువుని విడిచిపెట్టేసి విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ నిర్మూలన చేసి మరలా యేసు ప్రభువుని నమ్ముకునేలాగా ప్రజలందరికీ ఆజ్ఞలు తెచ్చి మరలా ఈ ప్రార్థనలు, ఆరాధనలు నేర్పిస్తాడు. అంటే నీ జీవితంలో యేసు ప్రభు ఎప్పుడు నిన్ను ఎన్నుకుంటాడంటే ఒకవేళ నీకు తెలిసిన వాళ్ళు, దేవుళ్ళు ఉన్నవాళ్ళు, నీ కుటుంబ సభ్యులు ఎవరో కావచ్చు, వాళ్ళు విగ్రహాలను నమ్ముకునే తత్వము, విగ్రహాలను అలిసించే తత్వము, ఆ భక్తులు ఆ విగ్రహాలు దేవుని విడిచిపెట్టే ఆ విగ్రహాల వల్ల వాటిని నమ్మే తత్వం ఎవరైనా ఉంటే అలాంటి వాటిని మానిపించి మరలా నువ్వు దేవుళ్ళలోకి నడిపించే గుణం నీలో ఉంటే దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు. ఒకవేళ నీ కుటుంబ సభ్యులు విగ్రహాలు నమ్ముకునే వాళ్ళేమో, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నా, ఒకవేళ వాళ్ళ ముందు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళేమో, నీకు తెలిసిన వాళ్ళు మరి తప్పు విగ్రహాలు వెళ్ళిపోయినారేమో ఏదో కారణాల చేత. అలాంటి వాళ్ళు నీ కుటుంబ సభ్యులైనా కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళకైనా కావచ్చు, వారిని మరలా నువ్వు యేసు ప్రభువులోకి నడిపించే గుణం నీలో ఉంటే, యేసు ప్రభువులోకి నువ్వు వారిని నడిపిస్తే, వాక్యం చెప్పు, అద్భుతాలు చెప్పు, సాక్ష్యాలు చెప్పు, మరలా వాళ్ళు హెచ్చరించే యేసు ప్రభువులను ఇట్లా చేసినావు, ఇట్లా ఉంది నీ బ్రతుకు, ఇప్పుడు చూడు ఎట్ట అయిపోయిందని చెప్పు, వాళ్ళ జీవితాన్ని కంపేర్ చేసి చెప్పు, మరలా నువ్వు వాళ్ళు యేసు ప్రభువులోకి నడిపిస్తే యేసు ప్రభు నిన్ను కూడా ఈ కాలంలో తనని బిడ్డగా ఎన్నుకుంటాడు. తర్వాత యెహోషాపాతు తర్వాత హిజ్కియా వస్తాడు. ఎవరు? హిజ్కియా. ఈ హిజ్కియాని దేవుడు ఎందుకు అనుకున్నాడంటే హిజ్కియా గురించి ఆయన మాట, తన బ్రతుకు దినం అంతట్లో యథార్థపరుణుడుగా బతికాడంట దేవుడి దగ్గర. ఎలా బ్రతికాడంట? యథార్థవంతుడుగా బ్రతికాడంట. ఏ చిన్న తప్పు కూడా మనసులో ఒకటి పెట్టుకొని బయట కొట్టి చెప్పే తత్వం లేదంట అతనిలో. ప్రభువా ప్రార్థన చేస్తాడంట. హిజ్కియాకు మరణకరమైన రోగం రాగా యెషయా పాస్టర్ని పంపిస్తే గోడకు మలుకొని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తాడంట. ప్రభు ఏమని? ప్రభువా నీ దృష్టికి నేను ఎంత యథార్థవంతుడుగా నేను నడుచుకున్నానో దయతో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి చెప్పే తత్వం కాదంట. మనసులో ఏదంటే బయట కూడా అదే మాట్లాడే గుణము. అంటే అంత యథార్థంగా దేవుడి దగ్గర బతికాడంట. మనుషుల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ అంత యథార్థతో ఉన్నాడంట. అందుకని మనుషులు లోపల ఒకటి బయట పెట్టుకొని మాట్లాడే గుణం లేదంట. అంటే నీలో ఆ యథార్థత గుణం ఉంటే, ఆ మంచి గుణం లోపల ఒకటి బయట ఒకటి కాకుండా లోపల బయట రెండు ఒకటే గుణములుగా నువ్వు ప్రవర్తిస్తే, మనుషులు ఎదుటి కావచ్చు, దేవుని ఎదుటి కావచ్చు. కొందరు పైకి పాస్టర్ల దగ్గర మాత్రం బాగా భక్తిగా వదిలేస్తుంటారు, కానీ లోపల మాత్రం వాళ్ళు వేరే రకంగా ఉంటారు పాస్టర్లు వెళ్ళిపోగానే. అట్లాంటి గుణాలు ఉంటే దేవుడు ఎన్నుకోడు. లోపల ఎలా ఉందో బయట నువ్వు అలాగే ఉండాలి. అలాగా ప్రవర్తించే గుణం నీలో ఉంటేనే దేవుడు ఈ కాలంలో నిన్ను ఎన్నుకుంటాడు.
తర్వాత హిజ్కియా తర్వాత చాలామంది ఉన్నారు. లాస్ట్ యోసేపు. ఎవరు వస్తారు? యోసేపు. మరియా యోసేపు తెలుసు కదా. ఈ యోసేపు గురించి రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. సరేనా? యోసేపు గురించి రాబోయే రోజుల్లో తెలుసుకుంటాం. సో ఈ కొంతమంది గురించి మాత్రమే నేను చెప్పాను. అందరి గురించి చెప్పాను. అందరి గురించి చెప్పాలంటే ఇంకా ఈ సంవత్సరం అంతా చెప్పినా కూడా అందరి గురించి ఒక్కొక్క గురించి చెప్పినా కూడా అది ఒక్కొక్క గురించి డీప్గా చెప్పినా కూడా అర్థం కాదు. నేను పైన మాత్రం చెప్పా అంతే. మీకు డీప్గా నేను చెప్పాలా, పైన మాత్రమే చెప్పా. మీకు జస్ట్ ఐడియా కొంచెం చెప్పా అంతే. డీప్గా చెప్పాలంటే ఒకరి గురించి చెప్పాలంటేనే ఒక కుటుంబం కాదు, ఒక వారం సరిపోతుంది. ఒక వారం కుటుంబ ప్రార్థనలనే సరిపోవు ఒకరి గురించి చెప్పాలంటేనే. ఒక నెల పడుతుంది ఒకరి గురించి చెప్పాలంటేనే. మీకు జస్ట్ పైన మాత్రం చెప్పా. అంటే యేసు ప్రభు వంశావళిలో దేవుడు తన తండ్రి జాబితాలు వీళ్ళందరినీ చదవడం గల కారణం అంటే వారందరిలాగా లేరు, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నారు. కాబట్టే యేసు ప్రభు తండ్రుల జాబితాలు వాళ్ళు చేర్చబడ్డారు. నీవు కూడా ఈ కాలంలో యేసు ప్రభు తన మహత్ కార్యములు చేయుటకు, మహిమగల కార్యములు చేయుటకు నిన్ను కూడా ఎన్నుకోవాలంటే అలాంటి లక్షణాలు నువ్వు కలిగి ఉండాలా. ఆదాంలాగా దేవుని పోలికలో నువ్వు ఉండాలంటే దేవుడు మాట తీరు, ప్రవర్తన, యేసుప్రభు గారు మాట తీరు, ప్రవర్తన, చూపు, ఆలోచన, తలంపులకు చేసిన పనులు ఎలాగైతే ఉన్నాయో అలాంటి లక్షణాలు నీలో ఉండాలి. సేతులాగా ఆ లక్షణాలు పరిశుద్ధమైన జీవితము నీలో ఉండాలి. ఎనోషులాగా ప్రార్థనా జీవితం నీలో ఉండాలి. హానోకులాగా ఎక్కువ టైం దేవునితో గడిపే తత్వం నీలో ఉండాలి. తర్వాత ఈ నోవులాగా ఎంతమంది చెడు వ్యక్తులు నీ పక్కన ఉన్నా, ఎంతమంది పాపిష్టి ప్రజల మధ్య నువ్వు నివసిస్తున్నా సరే దేవుడే నిన్ను చూసిన ఒక నింద కూడా, ఆయన ఒక తప్పు కూడా నీలో చూపించలేనంతగా నీలో ఉండాలి. తర్వాత ఎవరి తర్వాత నోహు తర్వాత ఎవరి గురించి మాట్లాడుకున్నాం? అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం. అబ్రహాం లాగా ఆ విగ్రహాలకు సంబంధించిన అన్నిటిని విడిచిపెట్టేసి మరలా వాటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఇస్సాకు లాగా తండ్రిని చూసి మనం దేవుని భక్తిలో పెరిగి దేవుళ్ళు ఎదిగే జీవితం మనలో ఉండాలి. యాకోబులాగా కన్నీళ్లతో ప్రార్థన చేసే ఆ ప్రార్థన జీవితం, కన్నీటి ప్రార్థన జీవితం ఉండాలి. యూదాలాగా ఇతరుల రక్షణ కోసం పాటుపడేలాగా, పూటపడేలాగా లక్ష్యం మనకు ఉండాలి. తర్వాత బోయజ్ లాగా ఇతరుల మీద జాలి, దయ, కనికరం కలిగిన గుణాలు మనకు ఉండాలి. తర్వాత దావీదులాగా దేవుడు మనసు అనుసరించి మనం బ్రతకాల. సొలొమోన్ లాగా జ్ఞానం కలిగి దేవుని అడిగే తత్వం మనకు ఉండాల. సందర్భానుసారం జ్ఞానం కలిగి మనం బ్రతకాల. యెహోషాపాతులాగా విగ్రహాల వైపు వెళ్ళిపోయిన వాళ్ళని, అసలు దేవునిలోకి రాని వాళ్ళని మరలా దేవునిలోకి నడిపించేదే ఆ గుణం మనకు ఉండాల. హిజ్కియాలాగా యథార్థమైన జీవితం మనకు ఉండాల. యోసేపు తర్వాత యోసేపు జీవితం ఏందో మనం చూసుకుందాం. ఇలాంటి గుణాలు నీలో ఉంటే, ఇలాంటి లక్షణాలు నీలో ఉంటే నువ్వు ఎవరైనా కావచ్చు. నువ్వు పేదోడివా, ధనికులువా, చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, ముసలోళ్ళ, వయసులో ఉండాలా, బలం ఉండాలా, బలం లేని వాళ్ళ, అన్ని అవయాలు ఉండాలా, వికలాంగుల, దీనికి ఏంటో సంబంధం లే. నీకు ఆ లక్షణాలు ఉంటే దేవుడు నిన్ను కూడా ఈ రోజుల్లో ఆయన మహత్ కార్యాలు చేయుటకు, గొప్ప అద్భుతాలు నీ ద్వారా జరిగించుటకు దేవుడు నిన్ను కూడా ఎన్నుకుంటాడు. కాబట్టి అలాంటి లక్షణాలు మనలో ఉన్నాయా లేదో ఇప్పుడు తెలివిన కొన్ని లక్షణాలు నేను చెప్పా, కొందరు గురించి చెప్పా, వాటి కూడా పై చెప్పా. ఆ లక్షణాలైనా మనలో ఉన్నాయో లేదో పరీక్షించుకొని, ఒకవేళ లేకపోతే ప్రభువా నాలో ఈ లక్షణం లేదు, ప్రభువా ఈ లక్షణం నేను పెంచుకుంటున్నాను, ఈ లక్షణాలు నాకు కావాలా అని మనం ప్రార్థన చేసుకొని ఆ లక్షణాల్లో మనం పెంపొందించుకుంటే దేవుడు ఈ కాలంలో మనల్ని కూడా తన కార్యం కోసము ఎన్నుకుంటాడు. ఆ కార్యం రకరకాలుగా ఉండొచ్చు. కొందరు చెప్పే కదా, కొందరు సంఘ పెద్దలుగా ఉంటారు, కొందరు యూత్ పెద్దలుగా ఉంటారు, కొందరు చర్చికి పెద్దగా ఉంటారు, కొందరు పాస్టర్లుగా ఉంటారు, కొందరు పరిచయం చేశారు, కొందరు స్వార్థకులుగా ఉంటారు. రకరకాలు ఉంటాయి. దేంట్లో అయినా నిన్ను దేవుడు ఎన్నుకోవచ్చు. కాబట్టి అలా ఎన్నుకోవాలంటే నువ్వు ఈ లక్షణాలను ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలాంటి లక్షణాలు మనం వద్దామని చెప్పేసి ప్రార్థన చేసుకున్నా. కళ్ళు మూసుకుంటాం. మహోన్నతుడా, సర్వోన్నత, సర్వశక్తి గల దేవా యేసయ్య, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదివరైనా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మీరు ప్రభా నా ద్వారా మా అందరితో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదివరైనా మీ వంశావళిలో ప్రభా ఎవరైతే తండ్రులు ఉన్నారో ప్రభా, ఆ తండ్రులకున్న ప్రత్యేకమైన లక్షణాలను బట్టి తండ్రి మీ వంశావళి జాబితాలో తండ్రుల జాబితాలో వారు చేర్చినట్టు మేము చూస్తున్నాం తండ్రి.
అలాంటి ఆ తండ్రులకున్న ప్రత్యేకమైన లక్షణాలు మాకు కూడా ఉంటే ప్రభువా, ఈ లోకంలో ఇప్పుడు నాయన మీ మహిమ గల కార్యములు చేయటకునైనా మమ్మల్ని కూడా మీరు ఎన్నుకుంటారని తండ్రి మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీ వంశాలలో తండ్రుల జాబితాలో ప్రభా ఎంతోమంది తండ్రులు ఉన్నారు ప్రభా. అయితే ఆ తండ్రుల్లో కొంతమంది తండ్రులకు ఉన్న లక్షణాలు ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో కూడా ప్రభా అలాంటి లక్షణాలు మేము కలిగి ఉండటం సహాయం చేయండి తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఆదాములాగా తండ్రి మీ పోలికలో ఉండటకు సహాయం చేయండి ప్రభా. షేతులాగా ప్రభా మీ పోలికలో ఉండి ప్రభా మీలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని కొనసాగించడం సహాయం చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ఎనోషులాగా తండ్రి ప్రార్థన జీవితం మాలో ఉండటం సహాయం చేయండి ప్రభా. మొదటి ప్రాధాన్యత ప్రార్థన ఇచ్చే గుణం మాకు ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి హానోకులాగా ప్రభా ఎక్కువ సమయం నీతో గడిపే గుణం మాకు ఇవ్వండి ప్రభా. అలాగే తండ్రి నోహులాగా తండ్రి మా చుట్టూలో ఎంతమంది పాపిష్టి ప్రజలు ఉంటున్నా సరే మమ్మల్ని మేము పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకునే తత్వం నాయన మీరు మమ్మల్ని చూసినప్పుడు తండ్రి ఏ చిన్న తప్పు కూడా ప్రభా మా మీద వేయనంత పవిత్రమైన జీవితం మేము కలిగి ఉండడం సహాయం చేయండి ప్రభా. అలాగనైనా అబ్రహాం లాగానైనా విగ్రహాలకు సంబంధించి వాటన్నిటిని విడిచిపెట్టి మరలా వాడి జోలికి పోకుండా ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే తండ్రి మరలా వాడి జోలికి పోకుండా మేము ఏంది నమ్మకం విశ్వాసం నడుచుకుంటే సాయం చేయండి తండ్రి. అలాగే ఇస్సాకులాగే తండ్రి మా పితరులు మిమ్మల్ని ఎలాగైతే ఆరాధించారో పూజించారో వారినైనా వారి నడవడిని మేము కూడా నైనా చూసి గమనించి తండ్రి వారిలాగా మేము కూడా మీలో ఎదుగుటకు నైనా సహాయం దయచేయండి. యాకోబులాగా కన్నీటి ప్రార్థన మాకు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ఇదిగో తండ్రి ప్రభా యూదాగా తండ్రి ఇతర రక్షణ కోసం మేము పాటుపడే బిడ్డలుగా మాకు ఇవ్వండి తండ్రి. బాయ్స్ లాగా తండ్రి ఇదిగోనైనా జాలి కనికరం గల గుణాలు మాకు దయచేయండి ప్రభా. దావీదులాగా తండ్రి హృదయానుసారంగా మీ మనస్ఫూర్తిగా మేము అనుసరించే భాగ్యాన్ని మాకు దయచేయండి. సొలొమోన్ లాగా ప్రభా సందర్భానుసార జ్ఞానము కలిగి మేము అడిగే కృపను మాకు దయచేయండి ప్రభా. యెహోషాపాతులాగానైనా ఎవరైతే ప్రభా విగ్రహాలకు మళ్ళీ వెళ్ళిపోయారో వారిని మరలా తిరిగి మీ యొద్దకు నడిపించే కృపను మాకు అనుగ్రహించండి తండ్రి. అలాగే తండ్రి ప్రభా హిజ్కియాలాగా ప్రభా యథార్థమైన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. మీ కృపగల నామములో మాకు దయచేస్తారని నమ్ముతూ ఇస్తూ మీ కృపగల నాయన ప్రభా ఈ కాలంలోనైనా మీ కార్యక్రమాల కోసం ప్రభా మీ పనుల కోసం తండ్రి మమ్మల్ని కూడా ఎన్నుకుంటారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి మా దేవుడు మా ప్రభునైనా యేసుక్రీస్తు కదా పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా ఆత్మ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా ఎలాగైతే యేసుక్రీస్తు వంశావళిలో తండ్రులు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి యేసు ప్రభువారి ఈ భూమి మీదకి రావడానికి గల ఆ గొప్ప కార్యక్రమం కోసం దేవుడు ఎన్నుకున్నాడో అలాగే అలాంటి లక్షణాలు నేను కూడా పెంపొందించుకొని ఈ రోజుల్లో దేవుని మహిమ గల కార్యక్రమం కోసం నేను కూడా దేవుని చేత ఎన్నుకోబడతాను అని ఎన్నుకునేటట్లు ఆ లక్షణాలు నేను కూడా నా జీవితంలో కలిగి ఉంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలంతోనే నడిపించి దీవించాల్సి బలపరిచి స్థిరపరిచింది గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.